నేను వీడియో తీస్తున్న సమయంలోని దృశ్యం. స్వామివారి నుంచి పూలు రాలుతాయి. నేను అప్పుడు గమనించలేదు. ఎడిటింగ్ సమయంలో గమనించాను. ఇది కల్పితం కాదు. నేను ఎక్కడికి వెళ్ళినా ఇలా వీడియోలు తీసుకోవడం నా అలవాటు. మీరే చూడండి పూలు రాలుతున్న దృశ్యం. ఈ ఆలయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము అనంతపురం జిల్లా తాడిపత్రికి సమీపంలో గల పెద్దపప్పూరు మండల కేంద్రంలో ఈ ఆలయం కలదు. మన అఖండ భారతావనిలో హైందవ సంస్కృతిని తెలిపే సాక్ష్యాలుగాను మునులు, రాజులు, పాండవులు కథలకు నిదర్శనములుగా నిలుస్తున్న క్షేత్రాలు ఎన్నో కలవు. అట్టి ప్రాచీన చరిత్ర కలిగిన క్షేత్రమే పాండవులను సందర్శించి భీముడు చే ప్రదర్శించబడిన భీమలింగేశ్వర క్షేత్రం ఇక్కడ కలదు. మరియు ముఖ్యంగా మనం చెప్పుకునే క్షేత్రం అశ్వత్థనారాయణ క్షేత్రం. అశ్వత్థనారాయణ స్వామి గురించి, ఆ క్షేత్ర స్థల పురాణము, వాటి గురించి సవివరంగా తెలుసుకుందాం. పదండి. పూలు రాలిన దృశ్యాన్ని గమనించిన నేను సాక్షాత్తు స్వామివారే రప్పించుకుని ఈ క్షేత్ర విశేషాలు, చరిత్రను, స్థల పురాణాన్ని చెప్పి చూపించడానికి నాకు స్వామివారు కల్పించిన అదృష్టంగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే స్వామివారి నామకరణము, నా పేరు కూడా ఒకటే. నేను రైతు ఇంటర్వ్యూకి వెళ్తున్న సందర్భంలో స్వామివారి ఆలయానికి వచ్చాను. నా ఛానల్లో టెంపుల్ కాన్సెప్ట్ కూడా ఉండడంతో స్వామివారే స్వయంగా నాకు ఈ భాగ్యాన్ని కల్పించారని ఇంటర్వ్యూ క్యాన్సిల్ అవ్వడంతో ఈ అవకాశంతో మీకు చూపించగలుగుతున్నాను. ఇక ఆలయ చరిత్ర విషయానికి వస్తే, హంపి విరూపాక్ష క్షేత్రమునందు సింగరభట్టు అనే మహామునీశ్వరుడు 12 సంవత్సరములు విష్ణుమూర్తి దర్శనార్థమై తపస్సు చేయుచుండగా ముని కలలోకి విష్ణుమూర్తి సాక్షాత్కరించి హిమాలయ మధ్యనున్న ప్రదేశం నుంచి ఉత్తమ అను ఋషి ఇచ్చటికి వచ్చుచున్నాడు. ఆయన యొక్క బ్రహ్మహత్యా పాతకంను నీవు స్వీకరించమని స్వామివారికి కలలో చెప్పడం జరిగినది. ఆ తరువాత కొంతకాలానికి రాముల వారు బ్రహ్మణుడు అయిన రావణాసుడిని సంహరించి హంపి క్షేత్రంలో ఉన్న సింగరభట్టు ముని వద్దకు రావడం జరిగినది. కలలో మునికి స్వామివారు చెప్పినట్లు బ్రహ్మహత్య పాతకంను స్వీకరిస్తాడు. విష్ణుమూర్తి కలలో సూచించిన విధంగా బ్రహ్మహత్య పాతకంను తొలగించుకొనుటకు అశ్వత్థ క్షేత్రమునకు సింగరభట్టు మహాముని చేరుకున్నాడు. ఇచ్చటి నుంచి ఘోర తపస్సు ఆచరించాడు. సింగరభట్టు మునికి వేద మహర్షి దర్శనము ఇచ్చి శంఖము, చక్రము, గద, అభయ హస్తములతో కూడి ఉన్న శ్రీ మహావిష్ణుమూర్తి నిజరూప దర్శనం అనతి కాలంలోనే కలుగుతుందని చెప్పిన పిదప కొంతకాలానికి మాఘమాసం 3వ వారం వేకువజామునే ఆ నదిలో ఈ ముని స్నానం ఆచరించుచుండగా 3వ మునకలో సాక్షాత్తు స్వామివారి విగ్రహం ముని చేతులలోకి వచ్చినది. ఆ విధంగా బ్రహ్మహత్య పాతకంను ముని నుంచి స్వీకరించిన స్వామివారు మునికి కలలో చెప్పిన విధంగా ప్రతిష్ఠించడం జరిగినది. ఇచ్చట కాలానుగుణంగా ఈ క్షేత్రం అశ్వత్థనారాయణునిగా భక్తుల కోరికలు నెరవేర్చుతానని చెప్పడం జరిగినది. స్వామివారికి సింగరభట్టు ముని చేతుల మీదుగానే ప్రతిష్ఠించబడిన ఈ ఆలయం ప్రస్తుతం మీరు చూస్తున్న అశ్వత్థనారాయణ క్షేత్రం. ఇది స్వాముల వారి చరిత్ర. అప్పటి నుంచి ఇప్పటి వరకు భక్తుల కోరికలను నెరవేరుస్తూ, భక్తుల ముక్కులను తీర్చుతూ ఇలవెలుపుగా చాలామందికి భక్తులకు దర్శనమిస్తున్నాడు స్వామివారు.
అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతి సంవత్సరం మాఘమాసంలో ఈ ఆలయంలో విశిష్ట పూజలు నిర్వహించడం జరుగుతుంది. భక్తులు కూడా వివిధ ప్రాంతముల నుంచి స్వామివారిని దర్శించుకుని తమ కోరికలను నెరవేర్చాలని స్వామివారికి విన్నవించుకుంటం జరుగుతున్నది. అశ్వత్థ నారాయణ స్వామికి కాస్త దూరంలోనే ఈ ఆలయం కట్టపైనే రాముల విగ్రహము, సీతమ్మ తల్లి విగ్రహము, హనుమంతుల వారి విగ్రహములు మనకు దర్శనమిస్తాయి. మరో ప్రక్కకు సత్యనారాయణ స్వామి విగ్రహము, కృష్ణుడు, అర్జునుడు విగ్రహములు మరో ప్రక్కన దర్శనమిస్తాయి ఈ ఆలయ ప్రాంగణంలోనే. స్వామివారి ప్రాంగణంలోనే నవగ్రహ విగ్రహములు కూడా మనం చూడవచ్చును. ఇచ్చట దర్శనం చేసుకున్న తర్వాత భక్తులు ఈ విగ్రహములకు చుట్టూ ప్రదక్షిణ చేసి తమ కోరికలను విన్నవించుకుంటారు. అశ్వత్థ నారాయణ స్వామి వారిని దర్శించుకున్న అనంతరం రావి చెట్టు కింద నాగుల కట్టను ప్రతిష్ఠించడం జరిగినది. స్వామివారిని దర్శించుకున్న అనంతరం ఈ విగ్రహముల చుట్టూ ప్రదక్షిణలు చేసి స్వామివారికి విన్నవించుకుంటారు తమ కోరికలను. నదిలో స్నానం ఆచరించే భక్తులు ఈ క్రింది నెంబర్లకు ఆపద సమయంలో కాల్ చేసిన ఎడల వారు స్పందిస్తారు. నదిలో వరద ప్రవాహ వృద్ధి ఎక్కువగా ఉంటే చాలా జాగ్రత్తగా స్నానం ఆచరించవలెను. ఇచ్చట స్నానమాచరించి భక్తులు దైవ దర్శనానికి వెళ్తారు. స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటారు. ఎంతో ఆహ్లాదకరంగా ప్రశాంత వాతావరణంలో చాలా బాగా ఉంటుంది ఈ వాతావరణం చూడడానికి. నేను వెళ్ళిన సమయానికి నీరు రావడంతో మీకు చూపించడం జరుగుతున్నది. చాలా వరద వృద్ధి చాలా ఎక్కువగా ఉన్నది. చూడండి, చాలా ప్రశాంతంగా ఎంత హాయిగా ఉందో ఈ ఆహ్లాదకరమైన వాతావరణంలో చూస్తూ ఉంటే. పిల్లలు చాలా ఆహ్లాదకరంగా ఉత్సాహంగా స్నానం ఆచరిస్తారు. నా వీడియో పూర్తిగా చూసి నచ్చినట్లయితేనే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోలు, ఆలయాలు చూపించడానికి నాకు మీరు సపోర్ట్గా నిలుస్తారని భావిస్తున్నాను.
మీరు చూస్తున్న ప్రదేశంలోనే గంగా పూజ చేసి భక్తులు స్వామివారిని దర్శించుకుంటారు నీట మునిగిన తర్వాత. నదిలో నీరు ప్రవహించని పక్షంలో భక్తులు ఇబ్బందులు పడకూడదు అనే ఉద్దేశంతో ఆలయం ట్రస్ట్ వారు ఏర్పాటు చేయటం జరిగినది. స్నానమాచరించుటకు ఇచ్చట పురుషులు స్నానమాచరిస్తారు. స్త్రీలకు కూడా సపరేటు స్నాన వసతులు ఏర్పాటు చేయడం జరిగినది. ఇచ్చట చిన్నపిల్లలు స్నానమాచరించడానికి కొద్దిపాటి నీళ్లతో తిలకములాడుటకు ఏర్పాటు చేయడం జరిగినది. భక్తులకు ఇచ్చట టాయిలెట్ వసతులు కూడా ఏర్పాటు చేయడం జరిగినది. కొంతమంది భక్తులు దాతలు సహకారంతో ఇక్కడ రూమ్స్ కూడా అవైలబుల్గా కొత్తగా నిర్మించడం జరుగుతున్నది. మీరు చూస్తున్న ఈ ప్లేస్లోనే ఆలయములకు వచ్చే భక్తులకు షాపులు, గాజుల షాపులు, వివిధ షాపులు, బొమ్మల షాపులు, వివిధ రకాలను ఏర్పాటు చేయడం జరుగుతున్నది. ఈ ప్లేసుల్లోనే ఒక్కొక్కరికి కొంత స్థలం కేటాయిస్తారు. ఈ స్థలాల్లోనే ఈ ప్రాంగణంలోనే భక్తులు తలనీలాలు, పుట్టు వెంట్రుకలు తీసుకోవడానికి ఇక్కడ భవనం నిర్మించడం జరిగినది. చూశారు కదా ఫ్రెండ్స్, అశ్వత్థ నారాయణ స్వామి వారి క్షేత్రం స్థల పురాణం విశేషాలు అన్నింటినీ. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితేనే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మరిన్ని ఆలయాలు కానీ విజిటింగ్ ప్లేసెస్ కానీ సందర్శించినప్పుడు నేను మీకు చూపించగలుగుతాను. నా ఛానల్లో వ్యవసాయానికి సంబంధించినవి ఆలయాలు, విజిటింగ్ ప్లేసెస్ మాత్రమే చూపించగలుగుతాను, షార్ట్ వీడియోస్ కానీ. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ వీడియోలో కలుస్తాం.